నువ్వు కొట్టమని చెప్పాల్సిన హీరోయిన్ అనుష్క అద్భుతమైన తొడలు. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇరిటేట్ చేసిన కో యాక్టర్ ఎవరు? సాయి పల్లవి. What is the problem? Why are you so angry with us? ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్, ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ మనం చూస్తాం. కానీ ఈ షైనింగ్ వరల్డ్ వెనుక ఒక షాడో సైడ్ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద చూసి స్టార్స్ని చేసిన పబ్లిక్ కాంట్రవర్సీస్ వచ్చాక ఒకటే అడుగుతారు, వాట్ రియల్లీ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది అని. కొన్ని కాంట్రవర్సీస్ సింగిల్ స్టేట్మెంట్తో స్టార్ట్ అయితే, కొన్ని ఒక స్టేజ్ మీద మాట్లాడిన 30 సెకండ్స్తో బ్లాస్ట్ అయ్యాయి. కొన్ని ఈగో క్లాషెస్, మరికొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఇలా రకరకాలు ఉంటాయి. అండ్ ఒక కాంట్రవర్సీ నుండి వచ్చే షాక్, ఒక స్పెక్యులేషన్ నుండి వచ్చే ఫైర్, ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్ నుండి వచ్చే పబ్లిక్ డిబేట్, అన్నిటికీ ఒకే కామన్ పాయింట్ అర్థమైంది. ఎంత వాళ్ళైనా వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్ కాదు, ఎవరికైనా ఎవరి లైఫ్లో అయినా ఎర్రర్స్ ఉంటాయని. ఈరోజు ఈ వీడియోలో అదే టాపిక్, ది మోస్ట్ షాకింగ్ కాంట్రవర్సీస్ దట్ వన్స్ షూక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. గెట్ రెడీ, బికాస్ కొన్ని స్టోరీస్ వినగానే మీకేమర్థమైందంటే సినిమా కంటే పెద్ద డ్రామా రియల్ లైఫ్లో ఉంటుంది అని. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 7, అలీ. ఒకప్పుడు ఇయర్కి ఎన్నెన్నో మూవీస్లో యాక్ట్ చేసిన అలీ అండ్ ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి, ట్రైలర్ లాంచ్ ఫంక్షన్స్కి, ఆల్బమ్ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చిన ఆయన ఈ మధ్య అసలు యాక్ట్ చేయటమే తగ్గించేశారు. ఇక ఈవెంట్స్ గురించి అయితే ఆయన చాలా వరకు రావటమే ఆపేశారు. వచ్చినా పెద్దగా ఏం మాట్లాడట్లేదు, అడిగిన ప్రశ్నకి జవాబు అంతే. సినిమాలు ఎందుకు ఎక్కువ చేయట్లేదు అనేది నాకు తెలియదు, కానీ ఈవెంట్స్ విషయంలో అయితే పాస్ట్ కాంట్రవర్సీస్ వల్ల హీరోయిన్స్ విషయంలో మాట్లాడాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువ మాట్లాడటం, కాదు స్టేజ్ పై అతిగా మాట్లాడటంతో అప్పట్లో చాలానే ఇష్యూస్ జరిగాయి. అందులో ఒకటే సైజ్ 0 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుష్క గురించి మాట్లాడటం. ఏమైందంటే రాఘవేంద్రరావు ఫ్రూట్స్ వేసే టాపిక్ నుంచి స్టార్ట్ అయ్యి తొడగొట్టడం అనే టాపిక్ దగ్గరకు వచ్చి హీరోయిన్ తొడలు అని అక్కడికి వచ్చాగింది. పబ్లిక్ మీటింగ్లో కామెడీ పేరుతో అలా మాట్లాడకూడదు అనేదానికి ఎగ్జాంపుల్గా అయింది ఇది. రాఘవేంద్రరావు ఫ్రూట్స్ అన్నీ వాడేశారు, తన కొడుకు వాడడానికి ఏం లేవు అని హాట్ జిలేబీ అనుష్క అని. అండ్ నెక్స్ట్ ఆలీ సుమాతో మీరు ఇందాక పిలిచిన అమ్మాయి సోనల్ చౌహాన్ని తొడగొట్టమన్నారు, ఆమెకు తొడలు ఎక్కడ ఉన్నాయి, మీరు తొడగొట్టమనాల్సింది అనుష్కాని అని హీరోయిన్ తొడల గురించి అలా 30 to 40 సెకండ్స్ మాట్లాడుతూనే ఉన్నారు. సుమ సైలెంట్గా పక్కకెళ్ళిపోయారు, ఇది ఎటుటో పోతుంది అని. కింద ఉన్నోళ్ళు అండ్ ఇంకా అనుష్క చేసేదేం లేక ఇంకా బలవంతంగా నవ్వడం తప్ప ఇంకేం చేయగలమంటూ ఉండిపోయారు. ఆ ఈవెంట్ అయిపోయాక అది పెద్ద రచ్చ అయ్యింది. మహిళా సంఘాల గురించి పక్కన పెట్టండి, సోషల్ మీడియాలోనే పబ్లిక్కే చాలామంది స్టేజ్ పై అలా మాట్లాడడం అండ్ ఆ విధంగా మాట్లాడడం రాంగ్ అని చెప్పారు. నెక్స్ట్ అలీ ఇంకో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సారీ అని చెప్పి, నేను ఫ్రెండ్లీగానే అన్నాను మరేం కాదు, అనుష్క కూడా ఏమనుకోలేదు అది ఇది అని ఏదేమైనా సారీ అని చెప్పి ఆపేశారు. ఇంకోటి సమంత విషయంలో జరిగింది, విజయవాడ బెన్ సర్కిల్ అని అదేదో అన్నారు అప్పట్లో, అది కూడా అప్పట్లో పెద్ద రచ్చ అయింది. హీరోయిన్స్తో చొరవగా ఉండే అలీ పబ్లిక్ మీటింగ్స్లో ఎలా పడితే అలా మాట్లాడతారా అని సోషల్ మీడియా ఫైర్ అయింది ఈ రెండు విషయాల్లోనూ. నెంబర్ 6, నాగార్జున. ఇది వచ్చేసి 2011లో జరిగింది. సునీత చౌదరి అనే ఒక ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ నాగార్జునపై పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఏంటి విషయం అని అడిగితే, నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారం అయితే 2008లో రిలీజ్ అయిన కింగ్ మూవీకి సునీత ఇచ్చిన రివ్యూ ఇలా ఉంది ఏంటంటే, నాగార్జున పెట్టుకున్న విగ్ సరిగ్గా సెట్ అవ్వలేదు అని కామెంట్ చేశారు. ఇంకా మరి తర్వాత ఈ మధ్యలో ఏమైందో తెలియదు. 2011లో డమరుకం మూవీ షూటింగ్ విషయాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్కి సునీత వెళ్తే అక్కడ నాగార్జున బెదిరించారని, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారని ఆమె కేసు ఫైల్ చేశారు. అది ఆ టైంలో చాలానే కాంట్రవర్సీ అయింది. నాగార్జునని అడిగితే ఎలాంటి రెస్పాన్స్ కూడా పబ్లిక్గా ఇవ్వలేదు, బట్ పోలీసులు ఇంటరాగేట్ అయితే చేశారు. ఈ సునీత అనే ఆమె స్టేట్ సెన్సార్ బోర్డు మెంబర్ కూడా అంట. హ్యారాస్ చేశారని, అబ్యూస్ చేశారు నాగార్జున అని కేసు ఫైల్ అయితే చేయడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పట్లో ఒక్కసారిగా షాక్ అయింది. నెంబర్ 5, కాజల్ అగర్వాల్. ఒకప్పుడు ఈ FHM మ్యాగజైన్ కవర్ ఫోటో మీరు చూసే ఉంటారు. అప్పుడు ఈ కవర్ ఫోటో చూసి అందరూ షాక్, కాజలేనా కాదా అండ్ ఎందుకు అలా చేశారు అని అందరూ. అయితే విషయం ఏంటంటే కాజల్ అది ఒరిజినల్ కాదని, మార్ఫుడ్ అని, అలా చేయటం రాంగ్ అని అన్నారు. కంప్లీట్ స్టోరీ ఏంటంటే, కాజల్ ఆ మ్యాగజైన్కి ఫోటోషూట్ అయితే ఇచ్చారు నిజమే, బట్ ఇలా మ్యాగజైన్లో ఇచ్చినట్టుగా కాదంట. కానీ ఆ మ్యాగజైన్ వాళ్ళు ఫోటోషాప్ చేసి అలా మార్చి కవర్ ఫోటోగా పెట్టేశారు. మినిమం ఎథిక్స్ కూడా లేవా, అలా చేయటం రాంగ్ అని కూడా తెలియదా, అవతల వాళ్ళ రెప్యుటేషన్ గురించి ఏం ఆలోచించరా అని అన్నారు అప్పుడు ఆమె. దీనికి ఆ FHM మ్యాగజైన్ వాళ్ళ ఎడిటర్ ఏమో అప్పుడు, లేదు మేము కవర్ ఫోటోగా పెట్టిన పిక్చర్ ఒరిజినల్ వన్నే అని, కాజల్ ఫోటోషూట్లో ఏవైతే ఇచ్చారో అవే మేము పెట్టాము, ఫోటోషాప్ ఏం చేయలేదు, కావాలంటే ప్రూఫ్స్గా అన్కట్ ఫొటోస్ మొత్తం రిలీజ్ చేస్తాం,
మీరు చెక్ చేసుకోండి ఎవరిది నిజం ఎవరిది అబద్ధమో అని అన్నారు. దీనికి చివరికి 2022లో అప్డేట్ వచ్చింది. 2015లో ఈ ఎఫ్హెచ్ఎం మీడియాని టీసీజీ మీడియా వాళ్ళు కొనేశారు. అప్పుడు ఆ న్యూ ఓనర్ 2011లో ఏమేం జరిగాయో అంతా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక విషయం అయితే క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే కాజల్ అగర్వాల్ చెప్పిందే నిజమని, అవి ఫోటోషాప్ అని మేము నమ్ముతున్నాము, వాళ్ళు అప్పట్లో అలా చేయటం దుర్మార్గమైన పని అని చెప్పారు. ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో ఫేక్ ఫోటోషాప్ చేసి పెట్టడం అనేది ఇదే కాదు, ప్రీవియస్గా విద్యా బాలన్, సోనాక్షి సిన్హా కూడా ఆ ఫేక్ కవర్ కాంట్రవర్సీలో విక్టిమ్స్ అయ్యారు. నెంబర్ 4, ధనుష్ నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీ కాంట్రవర్సీ మొన్న మధ్య పెద్ద ఇష్యూవే క్రియేట్ చేసింది సోషల్ మీడియా అంతా. ఏమైందంటే నయనతార ప్రైవేట్గా చేసుకున్న మ్యారేజ్ ఫంక్షన్ వీడియోస్, ఫొటోస్, అలాగే లవ్ స్టోరీ ఇదంతా ఒక డాక్యుమెంటరీ రూపంలో నెట్ఫ్లిక్స్కి అరౌండ్ 25 to 30 crores అమ్మడం జరిగింది. దీనికి సంబంధించి ట్రైలర్ వీడియో ఒకటి దింపారు. దాంట్లో నేను రౌడీనే మూవీకి సంబంధించి ఒక 3 seconds BTS క్లిప్స్ ఉంటాయి. దాని మీద ధనుష్ పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకున్నారు, లీగల్ యాక్షన్ తీసుకుంటాము, ఆర్ఎల్స్ పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకున్నందుకు డ్యామేజెస్ కింద 10 crores కట్టాలి అని నోటీసులు పంపించారు. దెబ్బకి ఎస్ఎం అంతా రచ్చరచ్చయింది. ఇక నయనతార నెక్స్ట్ దింపిన లెటర్కి ఒక్కసారిగా బొగ్గుమనింది. నేను 2 years నుంచి పర్మిషన్ కోసం అడుగుతున్నాను కానీ ఇవ్వలేదు అని అన్నారు. 3 seconds క్లిప్కి 10 crores ఏంటి అని అన్నారు. బట్ దానికి మించి టూ మచ్ ఓవర్ బోర్డ్కి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. నయనతార పోస్ట్ చేసిన ఆ ఓపెన్ లెటర్లో ఆ లీగల్ నోటీస్, కాపీరైట్ విషయం 20 to 30% ఉంటే 60 to 70% క్యారెక్టర్ డీఫేమేషనే ఉంది. ధనుష్ ఆ ఫిలింకి ప్రొడ్యూసర్, సో ఇవ్వాలా వద్దా పర్మిషన్ అనేది ఆయన డిసిషన్, అది ఆయన సైడ్ స్టోరీ. ఇష్టం లేదు, ఇవ్వలేదు. నయనతార ఏమో మేము యాక్చువల్లీ ఆ సినిమాలో ఒక సాంగ్ యూజ్ చేయాలనుకున్నాము, లిరిక్స్ బాగా సెట్ అవుద్దని, ఇంకా కొన్ని మూవీ షూటింగ్ వీడియోస్ కూడా, బట్ పర్మిషన్ ఇవ్వలేదనే మా పర్సనల్ మొబైల్స్తో షూట్ చేసిన BTS క్లిప్స్ 2 యూజ్ చేశాను జస్ట్ 3 seconds పాటు అని అన్నారు. ఇదంతా ఒక వరకు సరే అవ్వచ్చు, బట్ టూ పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా మంది నయనతార లెటర్పై కామెంట్ చేశారు. ఇద్దరికి క్లాష్ వచ్చింది ఎప్పుడోనంటే 2017 ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ విషయంలో. ధనుష్ ఆ టైంలో ఒక మాట అన్నారు. ఏంటంటే ధనుష్ ప్రొడ్యూస్ చేసిన 2 ఫిలిమ్స్లోని యాక్ట్రెస్ నామినేట్ అయ్యారు. ఒకరు నయనతార నేను రౌడీనే, అండ్ ఇంకొకరు ఐశ్వర్య రాజేష్ కాకామొట్టైకి. 2 కూడా ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్సే. అయితే నయనతార విన్ అయ్యారు అవార్డు. అప్పుడు ధనుష్ 9 గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ ఐశ్వర్య రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఐశ్వర్య డిజర్వ్స్ దట్ అవార్డ్ అని. అప్పటి నుండి వీళ్ళ మధ్య ఈగో క్లాష్ మొదలైందని అంటుంటారు. వెడ్డింగ్ వీడియో ఏమీ ఫ్రీగా అమ్మలేదు కదా, ధనుష్ అడగటంలో కూడా న్యాయం ఉంది. మీది బిజినెస్ అయితే మిగతా వాళ్ళది కూడా బిజినెస్సే కదా అని అందరు అన్నారు. ఆ తర్వాత మరి ఏమైందో తెలీదు. ఆ క్లిప్ అయితే స్టిల్ ఆ వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ఉంది. చూస్తుంటే జస్ట్ వేసినట్టు ఉన్నారు ధనుష్, అంతేగాని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేదనుకుంటా. నెంబర్ 3, నాగశౌర్య సాయి పల్లవి. నాగశౌర్య ఒకసారి కాదు 2 సార్లు సాయి పల్లవి గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడారు. మరి ఆమెతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలీదు. వీళ్ళిద్దరూ కనం అనే మూవీలో యాక్ట్ చేశారు. అక్కడ మొదలైంది. ఆ మూవీ యొక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో సాయి పల్లవిది అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అని అన్నారు. సెట్స్లో సరిగ్గా ఉండరు, లేటుగా రావటం అని అలా అన్ప్రొఫెషనల్గాని అన్నారు. ఇంకో చోటేమో చలో మూవీ ప్రీ రిలీజ్ టైంలో ఒక ప్రమోషనల్ వీడియో అనమాట. మీరు వర్క్ చేసిన కోస్టార్స్లో మీకు ఇరిటేషన్ తెప్పించిన పర్సన్ ఎవరు అడిగితే సాయి పల్లవి అని చెప్పారు శౌర్య. ఇదే విషయం మీద సాయి పల్లవి ఏమో నాకు అసలు అర్థమవట్లేదు, ఆ టైంలో నేను కనం డైరెక్టర్కి ఫోన్ చేసి మరీ అడిగాను, నేనేమన్నా ఏ విషయంలో అయినా రాంగ్గా చేశానా, ఉన్నానా అని. బట్ డైరెక్టర్ కూడా శౌర్య అసలు దేని గురించి అంటున్నారో నాకు కూడా తెలీదు అని అన్నారు. నేను ఎప్పుడూ రాంగ్గా ఉన్నదే లేదు, ఇక నాకు తెలియదు ఈ విషయం గురించి అని చెప్పారు. ఇంకోసారి అలాగే మళ్ళీ శౌర్య ఫిదా మూవీ అంటే నాకు చాలా ఇష్టం, బట్ బ్లాక్ బస్టర్ విషయంలో సాయి పల్లవికి మాత్రమే క్రెడిట్స్ ఇవ్వటం రాంగ్. సినిమా అన్నాక చాలామంది ఉంటారు, కేవలం తన వల్లే ఆడింది అనడం అనేది అవ్వదు అని అన్నారు. యాక్చువల్లీ తన వల్లే ఆడిందని ఎవరూ అనలేదు, బట్ ద పాయింట్ ఈస్ సినిమా చూసిన ఎవరికైనా తన చేసిన క్యారెక్టరే గుర్తొస్తుంది. సో ఆటోమేటికల్లీ సాయి పల్లవి రిజిస్టర్ అవుతారు. అందుకనే కానీ క్రెడిట్స్ అంతా ఆమెకని కాదు కదా. మరి శౌర్యకి సాయి పల్లవికి ఏమేమి విభేదాలు ఉన్నాయో ఏమో మరి. నెంబర్ 2, వడివేలు. ఆల్రెడీ ఇది వరకు వీడియోలో అనుకున్నాం కదా, వడివేలు వేరే యాక్టర్స్తో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని ఇంకో వీడియోలో కవర్ చేద్దామని. సో ఇదే అది. ముందుగా చెప్పాలంటే ధనుష్ తోటి అది 2009లో పడిక్కతాన్ సినిమా షూటింగ్ కోసం 16 days కాల్ షీట్స్ ఇచ్చారు వడివేలు. ఇక ఫస్ట్ డే షూటింగ్ నుంచి మొదలు వడివేలు ఈగో చూపించారు. టాప్ లెవెల్ కమెడియన్ అవ్వటం వల్ల హీరో క్యారవాన్ ఎక్కడుంటే అక్కడ దగ్గరలోనే నా క్యారవాన్ ఉండాలని, హీరో మేకప్ మ్యాన్కి ఎంత శాలరీ ఇస్తున్నారో నా మేకప్ పర్సన్కి అంతే ఇవ్వాలని,
హీరో ట్రాన్స్పోర్టేషన్కి ఏ కార్ అయితే ఇచ్చారో అట్లాంటిదే ఇవ్వాలని పేచీలు పెట్టేవారంట. ఒక్కోసారి కావాలనే సెట్స్కి లేటుగా రావటం, అలాగే సీన్స్కి అబ్జెక్షన్స్ పెట్టడం లాంటివి చేసేవారు. వాటిని డైరెక్టర్ సూరజ్ అండ్ ధనుష్ ఏదోలాగా మాట్లాడి మేనేజ్ చేసేవాళ్ళు. ఇక చివరికి ఒకసారి డైరెక్టర్ తప్పు చేయకపోయినా సారీ చెప్పి షూటింగ్కి తీసుకురావాల్సిన సిచ్యువేషన్ రావడంతో ధనుష్, మీరు సారీ చెప్తే నేను ఈ సినిమా చెయ్యను అని అనేశారు. అండ్ అదే టైంలో వడివేలునే ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా చెయ్యను అని చెప్పడంతో ఇక వివేక్ని రిక్వెస్ట్ చేసి సేమ్ రోల్కే ఒప్పించారు ధనుష్. సో అలా షూటింగ్ మొత్తానికి కంప్లీట్ చేసుకున్నారు. ఇంకోటి ఎవరితో అంటే పొగరు సినిమాలో వడివేలు సింగముత్తు కాంబినేషన్ చూసే ఉంటారు. అదే కూల్ డ్రింక్ సీన్. ఇదనే కాదు, వీళ్ళ కాంబినేషన్ ఎర్లీ 2000s నుంచి స్టార్ట్ అయ్యి మంచిగా క్లిక్ అయింది. ఇదే ఫ్రెండ్షిప్తో ఏదన్నా ల్యాండ్ కొనాలి, సింగముత్తుని ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చూడమన్నారు వడివేలు. అలా బ్రోకర్ రాజా అనే అతని ద్వారా ఒక ల్యాండ్ కొన్నారు. 2010లో అది ఫోర్జరీ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసి బ్రోకర్ అండ్ సింగముత్తు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్లో ఫ్రెండ్ అని నమ్మితే మోసం చేశాడని అన్నారు. దీనికి రియాక్షన్గా సింగముత్తు, నాకు ఈ ఫోర్జరీ విషయం తెలియదని, వడివేలు అబద్ధాలు ఆడుతున్నారని, రాజా చీట్ చేసుంటే అతన్నే అడగాలని అన్నారు. చివరికి ఇన్వెస్టిగేషన్లో అదే ప్రూవ్ అయింది. ఇలా ఇద్దరు కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ విషయమై ఓపెన్ అప్ అయ్యారు. మళ్ళా 2024లో సింగముత్తు ఇంటర్వ్యూస్లో తన గురించి తప్పుగా మాట్లాడారని 5 crores డీఫేమేషన్ కేసు వేశారు వడివేలు. ఇంకో ఫైట్ వచ్చేసి హీరో విజయకాంత్ తోటి. వడివేలుకి 1990s కెరీర్ స్టార్టింగ్లో సినిమా ఛాన్సులు ఇచ్చి సపోర్ట్ చేశారు విజయకాంత్. బట్ 2000s వచ్చేసరికి వారి కాంబినేషన్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఫ్రిక్షన్ వచ్చింది ఇద్దరి మధ్య. 2008 టైంలో విజయకాంత్ వాళ్ళ క్లోజ్ రిలేటివ్ చనిపోవడంతో సొంత విలేజ్కి వచ్చారు. ఆ దగ్గరలోనే వడివేలు సొంత విలేజ్ కూడా. విజయకాంత్ని చూడడానికి అండ్ ఆయన్ని కలిసి వెళ్దామని చాలా మంది వస్తే వడివేలు ఇంటి ముందు కార్ పార్క్ చేశారంట. వడివేలు ఇది చూసి విజయకాంత్ మేనేజర్కి కాల్ చేసి చెప్తే నో రెస్పాన్స్. ఇక కొన్ని కార్ల గ్లాసులు పగలగొట్టారంట వడివేలు. దీనికి రియాక్షన్గా విజయకాంత్ మనుషులు వచ్చి వడివేలు ఇంటి మీద రాళ్లు విసిరి గొడవ చేశారంట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 2011లో ఎలక్షన్స్లో అబ్బో చాలా చెప్పారు. విజయకాంత్ తాగుబోతని, ఆరోగెన్స్ ఎక్కువని, చాలాసార్లు సినిమా సెట్స్లో వేరే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేశారని, కాకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూసి ఎవరో బయటికి చెప్పరని, నేనొక్కడనే భయం లేకుండా చెప్తున్నా అని, ఒకసారి మా ఇంటికి గ్యాంగ్ తోటి వచ్చి భయపెట్టారని, ఇలా చాలా చెప్పారు. మొత్తానికి ఎలక్షన్స్ రిజల్ట్స్లో విజయకాంత్ గెలిచారు. వడివేలు సపోర్ట్ చేసిన పార్టీ ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి విజయకాంత్ మీద కామెంట్స్ తగ్గించేశారు. నెంబర్ 1 దిలీప్, భావన. ఈ ఇన్సిడెంట్ మలయాళం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. యాక్ట్రెస్గా భావన అండ్ స్టార్ యాక్టర్గా దిలీప్ అక్కడ ఇద్దరూ పాపులరే. అయితే 2017 ఫిబ్రవరి 17th నైట్ 9:30 టైంలో భావన ఒక సినిమా షూటింగ్ నుంచి వేరే సినిమా డబ్బింగ్ కోసమని బయలుదేరిన కార్ని ఆపి 5 మెంబర్స్ కలిసి కిడ్నాప్ చేశారు. ఎస్ఏ చేస్తూ వీడియో రికార్డ్ చేశారు కూడా. ఇలా 3 hours తర్వాత ఒక చోట భావనని వదిలేశారు. ఆ నెక్స్ట్ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆ టైంలో ఒక ఎక్యూజ్డ్ని మాత్రం గుర్తుపట్టారామె. అతనే పల్సర్ సుని. కొంతమంది యాక్ట్రెస్ దగ్గర డ్రైవర్గా పనిచేసిన పల్సర్ సుని అని. ఇక పోలీసులు రంగంలోకి దిగి ఆ అసాల్ట్ చేసిన వాళ్ళని కొన్ని రోజుల్లోనే పట్టుకుని అరెస్ట్ చేశారు. భావన ముందు నుంచి దీని వెనుక ఎవరో ఉన్నారు, కాన్స్పిరసీ ఉందని చెప్తూనే ఉన్నారు. ఇక జూన్ టైంలో ఒక మేజర్ ట్విస్ట్ బయటపడింది. ఈ ప్లాన్కి మాస్టర్ మైండ్ స్టార్ యాక్టర్ అయిన దిలీప్ అని. పల్సర్ సుని జైల్మేట్ నుంచి ఇన్ఫో అండ్ అలాగే సునీ నుంచి దిలీప్కి వెళ్ళిన లెటర్తో. చివరికి దిలీపే మెయిన్ అని తెలిసింది. బట్ స్టిల్ ఆయన ఒప్పుకోలేదు. అయితే మోటివ్ ఏంటనే చూస్తే దిలీప్ వాళ్ళ వైఫ్ అయిన మంజు వారియర్ అండ్ భావన మంచి ఫ్రెండ్స్. దిలీప్ తన కోస్టార్ అయిన కావ్య మాధవన్తో సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారని భావన మంజుకి చెప్పారు. అప్పుడు గొడవలయ్యి డైవర్స్ దాకా వెళ్ళింది. ఆ నెక్స్ట్ 2016లో కావ్యని మ్యారేజ్ చేసుకున్నాక కూడా భావన మీద రివెంజ్ ఉండడంతో ఇలా ప్లాన్ చేశారని న్యూస్ బయటికి వచ్చింది. అప్పుడు దిలీప్ని అరెస్ట్ చేసి 3 months జైల్లో ఉంచాక బెయిల్ మీద రిలీజ్ చేశారు. భావన ఏమో జడ్జిని మార్చాలని బయాస్డ్గా ఉన్నారని, విట్నెసెస్ని హాస్టల్గా ఉంచారన్నారు. ఇలా జరుగుతూ ఉండగా 2021లో డైరెక్టర్ బాలచంద్ర కుమార్ ఆ అసాల్ట్ వీడియో దిలీప్ దగ్గర ఉందని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ మీద అటాక్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు ఉండే ఆడియో క్లిప్స్ని రిలీజ్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ న్యూ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసి సపరేట్గా ఇంకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. జనరల్గా ఇండియాలో ఎస్ఏ అయితే విక్టిమ్ ఫేస్లని చూపించకూడదు. కానీ న్యూస్ వాళ్ళకి ఫస్ట్ అసాల్ట్ అని తెలిసి అందరూ భావన ఫొటోస్ వేశారు. ఇక ఇది జస్ట్ అసాల్ట్ మాత్రమే కాదని తెలిసి ఫేస్ బ్లర్ చేసిన యూజ్ లేకపోయింది, అందరికీ తెలిసిపోయింది అని భావన అన్నారు.
దీనివల్ల చాలా మంది కామెంట్స్ పాస్ చేశారు. కొన్నేళ్లు మలయాళంలో సినిమాలు చేయలేకపోయా, విక్టిమ్గా ఉన్న నేను సర్వైవర్ అవ్వాల్సి వచ్చింది అన్నారు. ఈ ఇన్సిడెంట్తోనే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే అసోసియేషన్ ఫామ్ అయింది. అలాగే హేమా కమిటీ కూడా. ఈ కమిటీ మలయాళం ఇండస్ట్రీలోని ఎస్సెక్స్ వైలెన్స్ని, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇవంతా ఉన్నాయని రిపోర్ట్లు రాశారు. ఇక ఈ ఎస్ఏ కేసు వర్డిక్ట్ అయితే 2025 డిసెంబర్ 8న రాబోతుంది. చూడాలి ఏమవుతుందో. ఇవి ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన కొన్ని పెద్ద కాంట్రవర్సీస్. అండ్ వీటిల్లో మీకు ఏది షాకింగ్గా అనిపించింది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.